నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా ఎమ్మెల్యే గోరంట్ల జన్మదిన వేడుకలు. రాజమండ్రి డీలక్స్ సెంటర్లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. అటానమస్ ప్రతిష్ట పెంచేలా పనిచేశాం. పూర్వ విద్యార్థుల సహకారంతో అభివృద్ధి పనులు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 81వ జన్మదిన వేడుకలు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా జరిగాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు వెల్లువలా తరలివచ్చి గోరంట్లకు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేశారు. గోరంట్ల ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అభిమానులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నీతి నిబద్ధతతో సేవలందించానని తెలిపారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, వారు లేనిదే తాను లేనని పేర్కొంటూ తనకు ఊపిరి ఉన్నంత వరకు పార్టీ అభ్యున్నతికి ఆహర్నిశలో కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనేక మంది పెద్దలు ఉన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకత్వం ఉంది. మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారు. విద్యారంగంలో, ఐటీ రంగంలో కృషి చేస్తూ ఉన్నారు. మీ అందరికీ పేదరిక నిర్మూలన లక్ష్యంగా కృషి చేస్తున్నామని గౌరవంగా మనం చేస్తూ ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇవాళ ఇప్పటికి 4 కోట్ల రూపాయల పైసలకు ముఖ్యమంత్రి సాయం నుంచి గ్రాంట్ ఇచ్చాం. మీ ఊళ్ళో ఎవరన్నా పేదవాళ్ళు, ఆరోగ్య ఖర్చులు భయంకరమైన వాళ్ళు వస్తే మేమే పేపర్లు తీసుకొని స్వయంగా చెప్పులు పెట్టి మీ చేతిలో పెడుతున్నాం. ఇవాళ 34 లక్షల రూపాయలకి ఇచ్చారు. ఇవాళ ఎందుకంటే ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాక ఇబ్బంది పడతారో అందరికీ సాయం చేసి కలిసికట్టుగా ముందుకు సాగుతాం. రాబోయే 4-5 నెలల్లో 8 కోట్ల రూపాయల పనులు మీ ఊరు మొదలు పెట్టిస్తున్నాం. మెయిన్ ట్రైన్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం. అప్రూవ్ చేశారు. 8 కోట్ల రూపాయలు రుణగాంటి కానీ పంచాయతీ కానీ 8 కోట్ల పనులు రాబోయే 3 నెలల్లో కంప్లీట్ చేసాం. మరలా వచ్చి ఎమ్మెల్యే గారు మా వీధిలో రోడ్డు లేదు, మా వీధిలో కావలేదు అనకుండా 8 కోట్ల కంప్లీట్ చేస్తాం. సరైనగా మనం చేస్తూ ఈ రోజున ఎంతో మంది ఇళ్ళకి వచ్చి మా ఇంటికి వచ్చారు. తోకలుగా నాకు తోకలు అక్కర్లా, గ్రూపులు అక్కర్లా. నేను అందరి వాడిని, పేదవాడి పక్షపాతిని, పేదవాడి తరఫున నిలబడేవాడిని, కులాలకి మతాలకు అత్యంతంగా ఉండేవాడిని సవనీయంగా మనం చేసుకుంటూ మనందరం తెలుగు జాతి మర్చిపోవాలి. తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా తెలుగు జాతి అందరూ కూడా సమస్యగా కృషి చేద్దాం. నందమూరి తారక రామారావు అమరహే నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. తయారు చేసిన కేకును 51 కేజీల కేకుని ఇప్పుడు కట్ చేయడం జరుగుతుంది. సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు రాజమండ్రి డీలక్స్ సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, తెలుగుదేశం నాయకులు, అమరజీవి స్టాంపు సాధనలో ప్రముఖ పాత్ర వహించిన గని కృష్ణ, వైశ్య నాయకులు, మాజీ ఏపీఐసి చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్య, వైశ్య హాస్టల్ అధ్యక్షులు కోట్ల కనకేష్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తవ రాజా, వైఎంవిఏ అధ్యక్షులు పంజిగోళ సురేష్, ఆవోగా అధ్యక్షులు కొల్లూరి గోపాలకృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షులు తీగల రాజా, రాష్ట్ర సువర్ణ వర్తక సంఘం రాష్ట్ర కార్యదర్శి కూర్మదాసు ప్రభాకర్, బూర్లగడ్డ సుబ్బారాయుడు, కనకాల రాజా, అడప రాజా, వివిధ వైశ్య సంఘాల నాయకులు, పుర ప్రముఖులు విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి వేడుకల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా చేస్తున్న వేడుకల్లో డీలక్స్ సెంటర్లో పాల్గొవడం, ఆయనకి
ఘనమైన నివాళులు అర్పించడం కూడా జరిగింది. సంఘ పెద్దలు ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు, బాధ్యత కలిగిన వారు ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కూటమి పార్టీలు కూడా రావడం జరిగింది. ముందుగా ఈ తరం వారికి తెలియాలి, ఈ భాషా ఆధారిత రాష్ట్రం ఏ విధంగా ఏర్పడ్డది అన్నది ఈ తరం వాళ్ళకి తెలియాలి, తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది. మీరు గమనించినట్లయితే ఆయన ఏ విధంగా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 58 రోజులు ఆయన బాధపడిన ఏ రోజు కూడా ఆయన అనుకున్న ఏదైతే ఆశయాన్ని మాత్రం విడవలేదు. ప్రాణానైనా విడిచారు కానీ ఆయన ఆశయాన్ని విడవలేదు. మరణాంతరం ఆయన ఆశయ సాధన కోసం ఆనాడున్నవారు కృషి చేసి భాషా ఆధారిత రాష్ట్రంగా ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాను, ఇలాంటి మహనీయుల్ని గౌరవించడం అన్నది మన అందరి యొక్క బాధ్యత, గుర్తించుకోవడం అన్నది నైతిక బాధ్యత. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏం చేశారో నాకు తెలియదు, కానీ విమర్శించాలన్న ఆలోచన కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం 6.8 ఏకర్స్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పరచడం జరిగింది. 58 రోజులు ఏదైతే దీక్ష చేస్తున్నారో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. పొట్టి శ్రీరాములు, ఇది ఆయనకి ఇచ్చే ఘన నివాళి. కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నది అన్నదానికి ఈ స్మృతి వనమే నిదర్శనం. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రతిష్టను మరింత పెంచే విధంగా తమ కార్యవర్గం ఈ 5 ఏళ్లు పనిచేశామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముళ్ళా మాధవ్ అన్నారు. స్థానిక కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముళ్ళా మాధవ్ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నికల్లో 2021లో తాము ఎన్నికైన నాటి నుండి అందరి సహకారం తీసుకుంటూ కళాశాల ఉన్నతి కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు. యూజీసీ నిబంధనల మేరకు కళాశాలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నుండి ఉత్తమ ర్యాంకు సాధించడంతో పాటు అటానమస్గా మరో 5 ఏళ్లు పొడిగించే విధంగా కళాశాల మౌలిక సదుపాయాల కల్పనకు ఉన్నత స్థాయిలో పూర్వ విద్యార్థుల సహకారంతో కృషి చేయడం జరిగిందన్నారు. నమస్కారాలు. మన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరం యొక్క పూర్వ విద్యార్థుల సంఘము 2021లో ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మా యొక్క సంఘము ఎన్నిక కాబడి తద్వారా ఈ 5 సంవత్సరాలు వివిధ రకాల సేవలు అందించడం జరిగింది. ఆ సందర్భం పూర్తయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరిగేటువంటి సుసందర్భంగా మీ అందరిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క స్వరూపాన్ని ఉద్దేశించి చెప్పడం ప్రస్తుత పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు అలాగే మాజీ కార్పొరేట్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ గారైనటువంటి అధ్యక్షులు వారు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన ఆర్ట్స్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరూ పిలగానే వచ్చిన చాలా సంతోషం. మరి 2021 ఆలిమని ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా ఎస్ఎస్ఆర్ భార్గవ్, జనరల్ సెక్రటరీగా గద్దె సుధాకర్ గారిని, అట్లాగే ట్రెజరర్గా విజయలక్ష్మి గారిని, మన శివగారిని జాయింట్ సెక్రటరీగా, మిగతా వారు అందరూ ఎగ్జిక్యూటివ్, రేవతి గారు, మన ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, ఇంకా 4 వస్తారు. అయితే ఈ ఆలిమన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి మేము ఈ కళాశాలలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అప్పట్లో రాజకీయ నాయకులు ఎవరైతేనేమి అధికారంలో ఉన్నారో వారు ఈ కళాశాలలో ఒక స్టేడియం నిర్మించాలని చెప్పి వాళ్ళంతా సంకల్పిస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆ రోజున ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అలాగే మన ఆదిరెడ్డి వాసు గారు. పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 12న ప్రముఖులకు పూలే అంబేద్కర్ పేరిట అవార్డులు ప్రదానం చేస్తున్నట్లు రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘ నాయకులు ప్రకటించారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన సోమవారం స్థానిక ఒక హోటల్లో జరిగిన సమావేశంలో సంఘం వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు
బత్తి జార్జి ఆంటోనీ, కోశాధికారి రాజర నాగేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బత్తిన ఏడుకొండలు, కార్యదర్శి పోలవరపు రాము, రాష్ట్ర సభ్యుడు బోయిలపల్లి కరుణాకర్ తదితరులు పాల్గొని ఏడాది పూలే అంబేద్కర్ అవార్డులు ప్రదానం చేయనున్న ప్రముఖులను ఎంపిక చేశారు. అనంతరం సానబోయిన రామారావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకువెడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల ఐక్యతకు కృషి చేస్తున్న ప్రముఖులకు పూలే అంబేద్కర్ పేరిట అవార్డులు అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. నేటి రోజున మేము ఏప్రిల్ 12న రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం సారథ్యంలో పూలే అంబేద్కర్ అవార్డులు ఇవ్వడానికి తీర్మానించుకున్నాము. రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం. నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని సానబోయిన రామారావు. మా వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ గారు, కోశాధికారి డాక్టర్ రాచర్ల నాగేశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షులు జార్జ్ ఆంటోనీ గారు అన్న పరిచయం చేసుకున్నాం. అలాగనే జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన ఏడుకొండ, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘం తరపుని ఈరోజు మీడియా మిత్రులకు, అలాగే ఈ యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫౌండర్ కమ్ ప్రెసిడెంట్ రామారావు గారికి ఆధ్వర్యంలో గత 28 ఏళ్ళ నుంచి మేము ఉద్యోగస్తులుగా ఉండి కూడాను సోషల్ వర్కే మా కర్తవ్యంగా, నాన్ పొలిటికల్గా మేము ఎప్పుడు సోషల్ సర్వీస్ చేయడమే మా కర్తవ్యం. ఇప్పుడు చేసినాం. ఒక రకంగా మహోన్నతమైన ఆదర్శాలతో ఏర్పడినటువంటి ఈ సంఘం, దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 4 సమాజాలు ఉన్నాయి. ఈ 4 సమాజాలు కూడా ఒక ఇంటికి కానీ పిల్లర్స్ ఎలాగో అలాగే 4 పిల్లర్స్ మీద నడుస్తున్నటువంటి ఈ సంఘం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యులు మార్కాని భారత్ ఈరోజు సాయంత్రం మంజుల కన్వెన్షన్లో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా పార్టీ సీఈసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్ రామ్, దాసే వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, మత గురువులు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత్ మాట్లాడుతూ మత సామరస్యం, సోదరభావం మన సంస్కృతి మూల స్తంభాలు. అందరం కలిసి జీవించడమై వైఎస్ఆర్సీపీ భావజాలం అని అన్నారు. పవిత్ర ఖురాన్ పఠనం, ప్రార్థన అనంతరం సమూహ ఇఫ్తార్ నిర్వహించారు. ఆయన సందేశం ఇస్తారు. ఒకసారి అందరూ కూడా తమ తమ ప్లేస్లో కూర్చోవద్దుగా మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం. దీనికి మన సోదరులందరూ సహకరించాలి. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన అతిరథ వారు అందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకసారి సైడ్ ఉండండి, అట్టే పండండి, అట్టే పండండి, ఇలా కాదు. అందరికీ
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి అర్బన్ జిల్లా అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు మరియు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేయడం ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన నిత్య స్మరణీయుడు అని, అమరావతిలో ఆయన 58 అడుగుల విగ్రహం పెట్టడం సంతోషించాల్సిన విషయం అని అన్నారు. ఈరోజు స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి సందర్భంగా రాజమండ్రి సిటీలో కోటగుమ్మం దగ్గర అజంతా హోటల్ పక్కన ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహానికి జాతీయ ఉద్యమంలో పాల్గొన్న మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా మన మెడ్రాసీ అంటున్నారని, ఆయనకి మెడ్రాస్ కాదు తెలుగు వాళ్ళు అని చెప్పుకోవాలి గర్వంగా కోసం ఆయన నిరదీక్ష చేసి వరల్లోనే పేడలు దారిపోతున్న మహనీయుడు. తెలుగు రాష్ట్రాన్ని సంపాదించినటువంటి మహనీయుడు ఆయన ప్రాణత్యాగంతో మనకి తెలుగు రాష్ట్రం ఏర్పడటం జరిగింది. అనేక మంది దేశభక్తులు ఉంటారు, కానీ ఆ దేశభక్తుల్లో వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ఉగాది కొనుగోలు మార్కెట్లలో ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాలి. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన జనతా వారధి పర్యటనలో ప్రజలు, ఆలయ కమిటీలు, ధర్మదాతలు మరియు భక్తుల నుండి ముఖ్యమైన వినతులు అందాయి. త్వరలో ప్రారంభం కానున్న వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి పర్వదినాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని వారు కోరారు. భారతీయ సంస్కృతిలో వసంత ఋతువు అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికమైన కాలంగా భావించబడుతుంది. ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్రులు, అనంతరం జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు రాబో రోజుల్లో జరుగుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని ఆలయాల్లో వసంత నవరాత్రులు, ఉగాది, శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ శివరామకృష్ణరాజు, కో కన్వీనర్ యానపు ఏసు, బండి సత్యప్రసాద్, సూర్యకిరణ్, మీనాక్షి, రమణమ్మ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉందో, ఇది జనతా వారధి కార్యక్రమంగా ప్రజా సమస్యలకి, ప్రభుత్వాధికారులకి వారధిగా జనతా వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా మేము క్రింది స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి వచ్చినటువంటి ఒక విజ్ఞాపన ఏంటంటే, ఈ రాబోయే రోజుల్లో వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ వసంత నవరాత్రుల సందర్భంగా హిందూ దేవాలయాలు, రామాలయాలు, అలాగే పల్లెల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల యొక్క ఆలయాలయందు వసంత నవరాత్రులను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం వారు కుదుకులూరు గ్రామానికి చెందిన తేతలి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుదుకులూరు శివాలయం ప్రక్కన ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సోమవారం దాతల సహాయంతో ఏర్పాటు చేసే ఈ అన్నదాన కార్యక్రమం వలన ప్రజలకి చాలా ఉపయోగం ఉంది అని, ఈరోజు శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పురస్కరించుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తేతలి శ్రీనివాసరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ సబ్బుళ్ల నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ గ్రామ శాఖ అధ్యక్షులు చిర్ల వెంకటరెడ్డి, వార్డు మెంబర్లు నల్లమిల్లి దొరబాబు, సబ్బుళ్ల రాంబాబు, భూపారెడ్డి, టేకి శ్రీను, మండ సుజాత, సూరెడ్డి, నేల వీర్రాజు, చిన్నం శివ తదితరులు పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఎవరో పాడేయరాదు. అన్నం ఎవరో పాడేయరాదు. పరబ్రహ్మ స్వరూపం.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఎవరు పాడేయరాదు. అన్నీ ఒకటే పోయినా అక్కడ లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఎవరు పాడేయరాదు. స్థానిక కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్కు ఈ వారం దాతలు జగంపేట పట్టణ టీడీపీ నేతలు ఎస్వీఎస్ అప్పలరాజు, చీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, కొత్తకొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ వారం అన్న క్యాంటీన్కు ముఖ్య అతిథులుగా జగంపేట పక్కన టీడీపీ నేతలు హాజరై పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ రద్దు చేస్తే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్కు జగంపేట టౌన్ టీడీపీ నాయకులు ఆర్థిక సహాయంతో 500 మందికి అన్నదానం నిర్వహించామని, తొందరలోనే ప్రభుత్వం అన్న క్యాంటీన్ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, చీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, పీలా మహేష్, వేములకొండ జోగారావు, రాయి సాయి, దాపర్తి సీతారామయ్య, రీసు రమణ, నల్ల చిరంజీవి, సందక శంకర్, వెలిశెట్టి బుజ్జి, కోడూరి రమేష్, బండారు నాని, సాంబవత్తుల చంద్రశేఖర్, చెలికాని హరిగోపాల్, వానశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో గత ప్రభుత్వం తెలుగుదేశం అన్న క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి కడుపు నింపితే మరి నోట్లో మట్టి కట్టి అన్న క్యాంటీన్ తీసి పారేసి కార్మికులకు అన్యాయం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్, మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత, శాసనసభ్యుడిగా జ్యోతుల నెహ్రూ గారు అయిన తర్వాత మరి కార్యకర్తల సహకారంతో, దాతల ప్రోత్సాహంతో ప్రతి సోమవారం కూడా 12,000 పెట్టి మరి ఇలాగా పేదవాళ్ళకి మరి భోజన సదుపాయాలు కల్పించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజున జగ్గంపేట మరి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి చీను మణిబాబు గారు మండల పార్టీ అధ్యక్షులు, అలాగే వేములకొండ జోగారావు గారు, మరి దేవరపల్లి మూర్తి గారు నియోజకవర్గ యువత ప్రెసిడెంట్, అలాగే చిరంజీవి గారు, మరి అలాగే హరి గారు, అలాగే పాండ్రంగి రాంబాబు గారు, మీరు నియోజకవర్గ మరి మన జిల్లా మన టౌన్ అధ్యక్షులు, అలాగే మరి ఈ రోజునే అంగరంగ వైభవంగా వైభోగుల వారి ఆడపడుచు శ్రీ గంగమ్మ తల్లి గావు సంబరం నిర్వహించారు. మహిళల నైవేద్యాలతో యాదవుల సాంప్రదాయ కళలు, తప్పిడి గూళ్ళు ఆట ద్వారా పలు గ్రామాల నుంచి హాజరైన కళాకారులు అత్యంత వైభవంగా అమ్మవారికి నీరాజనాలు పలికారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, మండల టీడీపీ అధ్యక్షులు జీను మాడిబాబు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దేవరపల్లి మూర్తి, నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు తదితరులు సంబరానికి హాజరయ్యారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య డి మునిరత్నం నాయుడు ఆధ్వర్యంలో ఈ విగ్రహం ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ విగ్రహ నిర్మాణ అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చి చౌదరి, శాసనమండలి సభ్యులు సోము వీరాజు, విశిష్ట అతిథిగా మండలి బుద్ధప్రసాద్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందని, అందులో భాగంగా ప్రజాప్రతినిధుల సహకారం అభినందనీయమని తెలిపారు.
చాలా రాష్ట్రాల్లో చేస్తున్నాను ఒకసారి వాళ్ళ మీ అవసరం సార్ ఒక నిమిషం ఎమ్మెల్యే సార్ వీసీ గారు అలా వచ్చాను మీరు ఈసీ గారు ఓకే సరిపోయారు సార్ కొంచెం సార్ కొంచెం ఆయన ఎమ్మెల్సీ గారు కవర్ అయిపోయారండి బ్యాక్ సైడ్ అమర్ రహే అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, అమర్జీ పొట్టి శ్రీరాములు గారు, శ్రీరాములు గారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం మండలం దుళ్ల గ్రామంలో అన్నదాత సుఖీబాబా అంటూ ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా ప్రోత్సాహకాలు పంపిణీ చేశారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి 3 విడతలుగా 20,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 64 లక్షల మందికి సామాజిక పెన్షన్లు పెంచి ఇస్తున్నారని, స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వ్యవసాయ ఖర్చులు తగ్గే విధంగా యాంత్రీకరణ ప్రోత్సహిస్తూ వాటి కొనుగోళ్లు పేరు రైతులకు రాయితీలు ఇవ్వడం ద్వారా రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి ప్రసాద్, ఏపీఐఏసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, గ్రామ సర్పంచ్ కొండపల్లి పట్టియా, తహసీల్దార్ సునీల్ కుమార్, కూటమి నాయకులు గుర్రపు సత్యనారాయణ, చిట్టూరి వెంకన్న చౌదరి, సూరపురెడ్డి భారత్, ముమ్మడి దేవి, నాగేశ్వరరావు, తూము శ్రీనివాస్, దూడల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమే దృష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అన్నదాత సుఖీబాబా కింద ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఇవాళ భారీగా కార్యక్రమాలు చేస్తున్నారు. సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు న్యాయం జరిగింది. 3 ఇన్స్టాల్మెంట్లో వారి భర్తీ చేసాం. చంద్రబాబు గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారని అమలు అవుతున్నాం. పెన్షన్లు పెంచి 64 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీబాబా రైతులకు కానీ, స్త్రీశక్తి కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, అలాగే పెంచిన పెన్షన్లన్నీ కూడా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పెంచి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే ఇవాళ ఏదైతే రైతులకి ప్రజలకి ఇబ్బంది కలిగించిన చట్టాలని, దుర్మార్గ చట్టాలను కూడా తీసుకొచ్చి స్క్రాచ్ చేసి రైతులకు న్యాయం చేయడం, ఇవాళ సర్వే చేసి రైతు పట్టా పుస్తకాలు ప్రభుత్వ పరంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి విచిత్ర పొగడలతో ఆయన బొమ్మలు వేసుకొని ప్రభుత్వం పథకాల మీద ఆయన బొమ్మలు ఏంటో అర్థం కాని పరిస్థితి తెచ్చాడు. దాన్ని కూడా మార్పు చేస్తున్నాం. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. హార్టికల్చర్ భూమి వస్తుంది రాష్ట్రంలో. మత్స్య సంపదలో నెంబర్ 1గా ఉంది రాష్ట్రం దేశంలో. అలాగే ఇవాళ రైతులను ఆదుకోవడం, యాంత్రీకరణ జరగాలి, ఖర్చులు తగ్గాలి, లాభాలు పెంచాలి, మద్దతు ధర ఇవ్వాలనే లక్ష్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఇవాళ మొన్న చేసిన దాంతోపాటు ఇవాళ వారోత్సవాలు చేసుకుంటాం మనం. ఒకటి, ఏ విధంగా ఆరోగ్యకరమైన పంటలు పండించాలి, డిమాండ్ ఉన్న పంటలు పండించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా ఎమ్మెల్యే గోరంట్ల జన్మదిన వేడుకలు. రాజమండ్రి డీలక్స్ సెంటర్లో పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు. ప్రాణమస్ ప్రతిష్ట పెంచేలా పనిచేశాం. పూర్వ విద్యార్థుల సహకారంతో అభివృద్ధి పనులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.